హలో హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మనం స్టేషన్ గన్పూర్ శివనిపల్లి గౌడ కాలనీలో అయితే ఉన్నాం. మరి చాలా మంది మహిళలు కానివ్వండి, మగవారు కానివ్వండి, ఎలాంటి వర్క్స్ లేక ఏదైనా వర్క్ దొరికితే బాగుండు లేదా ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకి ఈ రోజు ది బెస్ట్ ఆపర్చునిటీ అయితే నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. సో ఆ బెస్ట్ ఆపర్చునిటీ మనకి ఇస్తున్నారు మన అనిత ఎంటర్ప్రైజెస్ వాళ్ళు. మరి దేనికి సంబంధించి వాళ్ళు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు, ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీ అనే వివరాలైతే మరి ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సో నాతో పాటు ఆ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటో మీరు కూడా చూసేయండి. హలో మ్యామ్, హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. గ్రేట్ గా మీరు మహిళలందరి కోసం ఒక ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. సో అనిత ఎంటర్ప్రైజెస్ అనేది చాలా మంది మనము నిరుద్యోగ యువతను చూస్తున్నాము, మహిళలను చూస్తున్నాం. ఏదైనా ఇంట్లోండి చేసుకునే ఆపర్చునిటీ ఉంటే బాగుండని మహిళలు ఎక్కువగా అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నట్టయితే మాకు తెలిసింది. సో ఈ అనిత ఎంటర్ప్రైజెస్ ద్వారా మీరు ఎలాంటి అవకాశం ఇస్తున్నారు? మహిళలు చదువుకొని అంటే 10th నుంచి ఇంటర్, డిగ్రీ వరకు చదువుకొని ఇంట్లో ఉంటున్నారు. ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఇంట్లో ఉంటున్నారు. అంటే వాళ్ళు చదువుకున్న చదువుకు న్యాయం జరగలేక ఇంట్లో ఉంటున్నారనమాట. అంటే బయటికెళ్ళి వర్క్ చేసుకోలేక, ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినా కూడా అరే లాస్ అయితామన్న అదిలో వాళ్ళు ఉండి ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయంలో మనం ఏం చేసామంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కల్పించాలి. మహిళలు ఇంట్లో ఉండి 15,000-20,000 వరకు సంపాదించుకోవాలన్న అవకాశం ఇవ్వాలనేసి మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ బిజినెస్ చేయాలనుకుంటే దానికేమన్నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలా? ఏమైనా అర్హతలుంటాయా ఈ ఆపర్చునిటీ? అట్లంటే ఏది అవసరం లేదు మేడం. చదువుతో ఇలాంటి పని లేదు. జస్ట్ చూసి నేర్చుకోవచ్చు. మేము దానికి కావాల్సింది ట్రైనింగ్ అనేది మేమిస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మహిళలను తీసుకుంటే గృహిణిగా ఉండేవాళ్ళు. అంటే పిల్లలను చూసుకోవడం, స్కూల్స్ ఉంటాయి అండ్ హస్బెండ్‌కి వర్క్ ఉంటుంది కాబట్టి, సో అలాంటి వాళ్ళకి ఇది ఫ్లెక్సిబిలిటీగా ఉంటాయా టైమింగ్స్ కానీ? అవును మేడం. అవును. పిల్లల్ని పంపించిన తర్వాత వాళ్ళు 10, 11 వరకు ఫ్రీ అయిపోతారు కదా! 11 టు వాళ్ళు 4 వరకు వర్క్ చేసుకున్నా గూడా డైలీ వచ్చేసి ₹1000 చేసుకోవచ్చు మేడం. ఓకే. అంటే పర్ డేకి ఎన్ని అవర్స్ వర్క్ చేయాల్సుంటది? 5 అవర్స్ ఖచ్చితంగా చేసుకోవాల్సినుంటది మేడం. 5 అవర్స్. ఇప్పుడెవరైనా ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవాలనుకుంటే, అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు గదా! సో ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తారు బేసిక్స్? బేసిక్స్ వచ్చేసి మేడం వాళ్ళు మిషన్ అనేది మన దగ్గర తీసుకోవాల్సిందుంటదండి. ఫస్ట్ టైమ్ మెటీరియల్ గూడా వాళ్ళ అమౌంట్ అనేది పే చేయాల్సిందుంటది. తర్వాత మనం లైఫ్ టైమ్ మనం మెటీరియల్ అనేది మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ మళ్ళీ మనమే తీసుకుంటామనమాట. వాళ్ళు తయారు చేసింది గూడా మనమే తీసుకుంటాం. ఓకే. అంటే లైఫ్ టైమ్ ఉంటది. ఓకే. లైఫ్ టైమ్‌గా ఉంటదన్నమాట. లైఫ్ టైమ్. ఓకే. ఇప్పుడు మన దగ్గర అలా వర్క్ చేస్తున్న వాళ్ళున్నారా? ఉంటే ఎంతమంది వరకు? ఉన్నారు మేడం. దాదాపు 40 నంబర్స్ వరకున్నారు. ఇక్కడే ఆంధ్ర, గుంటూరు, కోనసీమ, మన వచ్చేసి వినుకొండ, అనంతపురం నుండి గూడా ఉన్నారు మేడం మనకు. అంటే ఆ నాన్ లోకల్ వాళ్ళకి త్రూ కాల్సే మీరు ఎక్స్‌ప్లెయిన్ ఓన్లీ చేస్తారు. కాల్సే మేడం. ఓన్లీ కాల్సే ఉంటాయి వాళ్ళకి. ఆన్‌లైన్ ద్వారానే మనము పంపించేస్తామనమాట. అంటే ఫస్ట్ టైమ్ వాళ్ళొచ్చి మన దగ్గర విజిట్ జేసుకుంటారు. చూడకుండానైతే ఏం పంపించం మేడం. వాళ్ళు మాకు పంపించమన్నా మేము పంపించము. ఫస్ట్ టైమ్ వాళ్ళు ఎంత లాంగ్‌లో ఉన్నా గూడా వాళ్ళు ఫస్ట్ టైమ్ విజిట్ జేయాల్సిందే. చేసిన తర్వాతనే వాళ్ళని మనము మిషన్ అనేది మనం ఆన్‌లైన్ ద్వారా పంపించేస్తాం. మేడం ప్రస్తుతం మన దగ్గర ఏం ఐటెమ్స్ మ్యానుఫ్యాక్చర్ జరుగుతున్నాయి? మీరు ఏ ఐటెమ్స్ వాళ్ళకి ఇస్తారు చేయమని? కాటన్ మిక్సీ ఇస్తాం మేడం. కాటన్ మిషనును ప్లస్ రా మెటీరియల్ అన్నమాట మిషన్‌తో పాటు. పెన్సిల్ మేకింగ్ మిషన్‌తో పాటు రా మెటీరియల్ గూడా ఇస్తాము. వాళ్ళు తయారు జేసి మనకిస్తారన్నమాట. వాటిని. ఓకే. అంటే ఇప్పుడు ఇవి తయారు చేసి తీసుకురానికి ఏమైనా మీరు టైమ్ పీరియడ్ పెడతారా? అదేం లేదు మేడం. టైమింగ్ ఏం లేదు. వాళ్ళెప్పుడు చే తీసుకొచ్చినా పర్వాలేదు మాకు. ఎప్పుడిచ్చినా తీసుకుంటాం. టైమింగ్స్ అనేది ఏం లేదు. 1 వీక్‌కే రావాలి, 15 డేస్‌కే రావాలనేది ఏం లేదు. ఎప్పుడొచ్చినా తీసుకుంటాం మేము. ఎన్ని డేస్ దీనికి ట్రైనింగ్ ఉంటది వాళ్ళకి? 1 అవర్ మేడం. 1 అవర్ సరిపోతుంది వాళ్ళకి. సో 1 అవర్‌లో మనకి ఈ ప్రొడక్ట్ గురించి కంప్లీట్ ఐడియా వస్తదంటారా? కంప్లీట్ ఐడియా వస్తది మేడం. జస్ట్ గమ్ అప్లై చేయడమే కదా! గమ్ అప్లై చేయడము, కాటన్ విక్స్ అనేది తడి ఎలా పెట్టుకోవాలి, ఎలా ఎయ్యాలి, ఎలా తుంచుకోవాలనేది 1 అవర్‌లో ట్రైనింగ్ ఇచ్చేస్తాము. తర్వాత వాళ్ళు వెళ్లి చేసి తీసుకొని రావడమే ఉంటది. మేడం ఒక్కసారి మిషన్ ఎలా వర్క్ చేస్తదో మాకు డెమో చూపిస్తారా? చూపిస్తాం మేడం. మనకి వచ్చేసి లాంగ్ కాటన్ మిక్స్ మిషన్ అనమాట. రౌండ్ కాటన్ మిషన్ ఇదొచ్చేసి పువ్వొత్తులు అంటారనమాట దీన్ని అందులోనే. ఇది వెల్వెట్ పెన్సిల్ మిషన్. ఇదొచ్చేసి అందులో వేరే మిషన్. ఇది గూడా లాంగ్ కాటన్ మిషన్ అనమాట. ఇది హెవీ ఉంటది. దీనికి వచ్చేసి మనకు కూలింగ్ గూడా ఉంటదనమాట దీనికి. మోటర్ అనేది హీట్ అవ్వకుండా ఎక్కువ అవర్స్ చేసినా గూడా. స్క్రబ్బర్ మిషన్ ఇది. అంటే స్క్రబ్బర్ మిషన్ దేనికి? స్క్రబ్బరు మన స్టీల్ పీస్‌లుంటాయి గదా మేడం! అదనమాట ఇది.
ఓకే. ఒకసారి డెమో చూపిస్తారా? చూపిస్తాం మేడం. మనం వచ్చేసి మనకు రా మెటీరియల్ అనేది ఇలా వస్తదనమాట. దీన్ని 3 ఇంచెస్, 3 ఇంచెస్ ఇలా మనం తుంచుకోవాలన్నమాట. తుంచేసుకొని ఒకేసారి తుంచుకొని పెట్టుకున్న తర్వాత మనం ఇలా దీనికి తడి అనేది అప్లై చేసుకోవాలి. ప్రతి 10 మినిట్స్‌కి ఒకసారి తడి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మనం దీన్ని అలా యేసుకుంటే సరిపోతా ఉంటది. మనకు వీక్స్ లాగా ఇలా బయటకొచ్చేస్తాయన్నమాట. వన్ డే ఆరబెట్టిన తర్వాత 1 డే పడతదా అవి డ్రై అవ్వడానికి? అంటే 2, 3 అవర్స్‌లో ఆరిపోతుంది. కానీ కొంచెం వర్షాకాలం గాని, చలికాలం గాని ఆ టైంలో మనకి ఇబ్బందవుతది. తేమ లేకుండా ఉండాలి డ్రై. లేకుండా ఉండాలి. కంప్లీట్‌గా అయిన తర్వాత దాన్ని ఇలా బండిల్స్ ఏసి ఇచ్చేస్తాం. మన వాళ్ళే వచ్చేసినాక మేము ఇక్కడ మార్కెటింగ్ కోసము ఇలా ప్యాకింగ్ అనేది చేస్తాం. మనకు ఇది వచ్చేసి పెన్సిల్ మిషన్ కదా మేడం. మిషన్‌కి వచ్చేసి మనకు సంబంధించిన రా మెటీరియల్ వచ్చేసి మనకు గమ్ము ఇలా ఉంటది. గమ్ము, పౌడర్. దీనికి సంబంధించిన గమ్ము, పౌడర్ అంటే వచ్చేస్తది. ఇది వెల్వెట్ కి రిలేటెడ్. వెల్వెట్ మేడం. ప్లస్ మనకు పెన్సిల్స్ స్టాండ్ అనేది ఇలా వస్తదన్నమాట. దానికి గమ్ అనేది అప్లై చేయాలి. గమ్ అప్లై చేయాలి. ఈ గమ్మేనా? ఇది గమ్. ఈ గమ్ము వాటర్‌లో కలుపుకొనేసి ఒక లీటర్‌కు పావు లీటరు వాటర్ కలుపుకొని మనం గమ్ అనేది ఇలా అప్లై చేసుకోవాలి. సో పెట్టినప్పుడల్లా 4 పెన్సిల్స్. 4 పెన్సిల్స్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనం ఒకసారి పౌడరు ప్రతిసారి మనకు లేస్తా ఉంటది కాబట్టి అలా ఒకసారి అట్లా ఇట్లా అనేసి 30 సెకండ్స్ సార్. ఇక్కడ మనకు 30 సెకండ్స్ పడతదన్నమాట వాటికి. 30 సెకండ్స్ టైం తీసుకుంటదా 30 పెన్సిల్? సెకండ్స్‌కి 4 పెన్సిల్స్ తయారైతాయి. అంటే కలర్స్ లో ఉంటాయి కదా ఇవన్నీ. కలర్స్ ఉంటాయి. వేరే వేరే కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది గ్రీన్, అది బ్లూ, అందులో ఉంది గ్రీన్ అన్నమాట. లైట్ గ్రీన్, మెహందీ గ్రీన్ ఈ colour. అచ్చా, అచ్చా. అది తీసుకో. సో విత్ ఇన్ 30 సెకండ్స్ పెన్సిల్స్ రెడీ అవుతాయి. రెడీ అయిపోతుంది మేడం. అనేది ఇలా రెడీ అయిపోతుంది. సో ఇవేమి హీట్ ఉండడం ఏముండదు. ఏముండదు మేడం. 20 మినిట్స్ అనేది మనము కొంచెం మరీ ఎండలో కాకుండా ఇలా పెట్టేసుకుంటాం. రూమ్ టెంపరేచర్ సరిపోతుంది. సో మిషన్స్ ఇవే ఉన్నాయా మేడం? ఇంకేమైనా మిషన్స్ ఉన్నాయి? ఇంకా ఫ్యూచర్ లో మనము వేరే మిషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది మేడం. పేపర్ ప్లేట్స్ కానీ, మనకు బ్యాంగిల్స్, వెల్వెట్ బ్యాంగిల్స్ కానీ, ఇంకా వర్క్ ఇంట్లో ఉండి ఇంకా వాళ్ళు బయటికి అడుగు పెట్టకుండా వాళ్ళు ఇంకా ఇప్పుడు వచ్చిన ఇన్కమ్ తోటే కాకుండా ఇంకా ఎక్కువ ఇన్కమ్ చేసుకునేలాగా మార్కెటింగ్ మనమే చేసేలాగా ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ అనిత ఎంటర్ప్రైజెస్ లో ఇంకా ఫ్యూచర్ లో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రోడక్ట్స్ కానివ్వండి, మిషనరీస్ ఏవైనా? ప్రతిదీ మేడం. అదే నేను ఏమంటున్నా, అది మనకు పేపర్ ప్లేట్స్ కానీ, వెల్వెట్ బ్యాంగిల్స్ కానీ, శారీస్ కానీ, హోల్సేల్లో మనకు ప్రతిదీ ఇంకా వాళ్ళకి ఇంకా అదనంగా వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకునేలాగా మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట ఫ్యూచర్ లో కూడా. అది ఇంకా ఎంత టైం పీరియడ్ పట్టొచ్చు మేడం? ఇంకా మనకు వచ్చేసి 2-3 months లో అయిపోతుంది మేడం. సో ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి అడిషనల్ గా అవి ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా మీరు కొత్త ప్రోడక్ట్స్ ఇస్తారు? అవును మేడం. కొత్త వచ్చే వాళ్ళకి కూడా మనం ఇంకా చేసే వాళ్ళకి ప్లస్ వచ్చే వాళ్ళకి ఇంకా ఈజీగా ఉండేలాగా చేస్తున్నాం అన్నమాట. మీ పేరు? శ్వేత. ఓకే శ్వేత, చెప్పండి. ఎంతమంది కస్టమర్స్, ఎక్కడి నుంచి ఉన్నారు మనకి కస్టమర్స్, అండ్ మీరు వాళ్ళకి ఎలా ప్రొవైడ్ చేస్తారు స్టాక్ ని? ఇక్కడ వచ్చేసి మనకి ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఉన్నారు కస్టమర్స్ అనేది. అనంతపూర్, విజయవాడ, భూపాల్పల్లి, వరంగల్, జనగాం, హైదరాబాద్ నుంచి కూడా కాల్స్ వస్తాయి. సో వాళ్ళు తీసుకుపోయిన మెటీరియల్ ఎలా తీసుకెళ్లారు, ఎలా వాడుతున్నారు, మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము వెరిఫై చేస్తాము. అండ్ మెటీరియల్ ఎప్పటి వరకు తీసుకొస్తున్న ఎవ్రీథింగ్ అనేది మేము ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళకి ఎవ్రీ టైం మేము అందుబాటులో ఉంటాము. సో మీ నుండి వాళ్ళకి సర్వీసెస్ మంచిగా వెళ్తాం మేడం. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా మాకు కాల్ చేస్తారు. మేము కూడా వాళ్ళకి వెళ్ళాక కూడా మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా, లేకపోతే ఏ టైంలో వచ్చి మాకు ప్రోడక్ట్స్ ఇస్తున్నారు, మీకు ఎలా పంపించాలి అని అన్ని ఎవ్రీథింగ్ అనేది మేము అప్డేట్ చేసుకుంటూ ఉంటాం మేడం. కస్టమర్ ప్రోడక్ట్ తయారు చేసుకొని తీసుకొస్తారు కదా మన దగ్గరికి, స్టాక్ తీసుకెళ్ళి వాటిని మీరు ఎలా ప్యాక్ చేస్తారు? వాళ్ళు ఇలా తీసుకొని వస్తారు మేడం. ఓకే, వాళ్ళు కేజెస్ అట్లా తీసుకెళ్ళి 10 కేజెస్ అట్లా తీసుకొని వస్తారు. తీసుకొచ్చాక మేము ఇట్లా ప్యాకింగ్ చేస్తాం. 10 గ్రామ్స్, 600 గ్రామ్స్ అట్లా చేసి పెడతాం. అంటే పెన్సిల్స్ మరి? పెన్సిల్స్ కూడా అవి డ్యామేజ్ వస్తే తీసేసి కౌంట్ చేసి పెడతాం మేడం. సో మీరు ఇక్కడ సెట్ చేస్తారు ఏది కరెక్ట్ గా ఉంది, పెన్సిల్ బాగాలేని తీసేసి పెడతాం మేడం. ఎంత టైం పడుతుంది? డైలీ ఎన్ని వస్తుంటాయి? డైలీ ఒకరు వచ్చేసి 3000 చేస్తారు, ఒకరు వచ్చేసి 4000 చేస్తారు, ఒకరు వచ్చేసి 1200 అట్లా చేస్తారు. డే బై డే వస్తారు. ఓకే. సో ఎన్ని అవర్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది మీకు ఇక్కడ ఈ ప్యాకింగ్ కి? 8 hours ఫినిష్ అయిపోతాయి అన్ని? అయిపోతాయి. సో ఏ డేకి ఆ డేనే మీరు ప్యాక్ చేసి పంపించేస్తారు? అవును మేడం. సో పెన్సిల్స్ ఎలా ప్యాక్ చేస్తారు? అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలా వస్తది, మీ నుంచి ఎలా మళ్ళీ ప్యాక్ అవుతాయి?
వాళ్ళ దగ్గర నుండి ఇలా వస్తాయి మేడం. మేము డ్యామేజ్ అన్ని తీసేసి ఇలా ప్యాక్ చేసేసి పెట్టేసుకుంటాం. ఓకే. సో అంటే పెన్సిల్స్ కి సెపరేట్ ఉన్నారు, దానికి సెపరేట్ ఉన్నారు. అవును మేడం. సో ఎవరి వరకు వాళ్ళదే. వర్క్ వాళ్ళు. హాయ్, హాయ్, పేరేంటి? నా పేరు హిరణ్య. ఓకే, హిరణ్ ఎక్కడి నుంచి వచ్చావు? మేము పాలకుర్తి మండల్ మంచుప్ల విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చినాం. ఓకే, అంటే నీ ఎడ్యుకేషన్ ఏంటి? ఇంటర్ చదువుకున్నాం. ఓకే, అంటే ఈ వర్క్ ఎలా అనిపిస్తది? ఈ వర్క్ బాగానే ఉంది. ఆర్థికంగా మహిళలు స్థిరపడడానికి చాలా బాగుంది. ఇంట్లో ఉండి పని చేసుకోనికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఎంతకాలం నుంచి ఇందులో వర్క్ చేస్తావు? నేను ఒక 20 డేస్ అవుతుంది న్యూగా తీసుకున్నాను. ఓకే, అంటే వర్క్ పరంగా నీకు క్లారిటీగా అంటే వేరే వాళ్ళకి చెప్పే విధంగా ఉందా ఇది? వేరే వాళ్ళకి చెప్పే విధంగా బాగానే ఉంది. ఓకే, చేస్తున్నావా డైలీ మరి అవి పెన్సిల్స్ Daily కానీ? చేస్తున్నా నేను. డైలీ పెన్సిల్స్ చేస్తున్నాను. ఎవరికైనా చెప్పావా దీని గురించి? చెప్పాను, తీసుకురావడం కూడా జరిగింది. తీసుకొచ్చావా ఆల్రెడీ? ఉమ్, ఓకే, అంటే నీకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది వర్క్ మీద. వచ్చేసింది. సో ఖాళీగా ఉండడం బదులు ఇది చేయొచ్చు అని చెప్తావా? చేయొచ్చు, చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. ఓకే, అంటే ఇప్పుడు డైలీ నీకు ఎన్ని అవర్స్ పడుతుంది ఇంట్లో వర్క్ చేయడానికి? మన ఇష్టం, ఇక ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. చేయడం ఈజీ అంట. చేయడం ఈజీ. ఓకే, అంటే నీకు 1 అవర్ పట్టిందా, 2 అవర్స్ పట్టిందా ఫస్ట్ టైం తెలుసుకోవడం? 3 అవర్స్ 4 అవర్స్ పడుతుంది. అంటే తెలుసుకోవడానికి. ఉమ్. ఓకే, హాయ్, మీ పేరు? నా పేరు రవలి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? మేము పాలకుర్తి మండల్ కొడకల్ల. ఓకే, ఎలా ఉంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? బానే ఉంది. ఆ, అంటే నువ్వు ఏం చదువుకున్నావు? నేను వచ్చేసి డిగ్రీ. డిగ్రీ. అంటే ఇప్పుడు ఇంట్లో ఇదే వర్క్ చేస్తున్నా? ఇది వర్క్ చేస్తున్నా. అంటే నువ్వు ఎన్ని అవర్స్ లో వర్క్ చేస్తావు డైలీ? అంటే పార్ట్ టైం లా చేస్తున్నా, ఫుల్ టైం ఇదే చేస్తున్నా? ఫుల్ టైం అంటే ఫుల్ టైం ఏం చేయను. మార్నింగ్ 10 అట్లా కూర్చొని 4 వరకు అయితే కంప్లీట్ చేసుకుంటాం. సో 2 డేస్ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. చేసుకుంటాం. రా మెటీరియల్ కోసం ఇక్కడికి వస్తాం. డైలీ ఒక 1500 పెన్సిల్స్ వేసుకుంటాం. 1500 పెన్సిల్స్ చేస్తాం. ఫ్యూచర్ లో ఏదైనా వచ్చినా కంటిన్యూ అవుతుంది దీంట్లో? తప్పకుండా. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రజిత. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ధర్మసాగర్ మండల్ పెద్దపెండేల విలేజ్. ఓకే, అంటే ఎంత ఉంటది మీ ఏజ్? అంటే జస్ట్ అందాదే 45 ఉంటుంది. సో మరి ఈ ఏజ్ లో ఈ వర్క్ చేయాలని ఎందుకు అనిపించింది? ఈ ఏజ్ లో అంటే ఇక ఇంట్లో ఖాళీగా ఉండలేము కదా, ఖర్చులు కూడా ఉంటాయి కదా, ఇంట్లో చేసుకుంటే ఖర్చులకు అవసరం అవుతాయి కదా అన్నట్టు. సో మీకంటే ఒక సెపరేట్ పాకెట్ మనీ ఉంటుంది. అవును. ఎన్ని అవర్స్ చేస్తారు డైలీ వర్క్? మేమా 9 నుంచి 5-6 వరకు చేస్తాం. ఓకే, అంటే ఎలా అనిపిస్తుంది? అంటే చేయగలిగేలాగే ఉందా, మన కష్టం లేదు, కష్టం ఏం లేదు. ఒక 3-4 డేస్ కొంచెం మాకే కన్ఫ్యూజన్ గా నేర్చుకోవడానికి. ఇక తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా చేయాలో తర్వాత తెలుసుకున్నాం, పర్ఫెక్ట్ అయినా. సో ఎంత కాలం నుండి చేస్తున్నారు? మేము 6 months అవుతుంది. 6 months నుండి చేస్తున్నారు. సో మీకు కంప్లీట్ గా అవేర్నెస్ వచ్చేసింది వర్క్ మీద. సో 6 months నుండి చేస్తున్నారు కాబట్టి మరి ఇంకా ఫ్యూచర్ లో కొత్త ప్రొడక్ట్స్ వస్తే కంటిన్యూ అవుతారా? కొత్త ప్రొడక్ట్స్ అంటే ఇక దీన్ని బట్టి అది కూడా చేయగలుగుతాం. ప్రెసెంట్ అయితే ఇది కంప్లీట్ గా మీకు వచ్చేసింది వర్క్. చేసింది. ఒకసారి మనం ఆ రా మెటీరియల్ చూద్దాము, పెన్సిల్స్ ఎలా ఉన్నాయి అనేది. సో ఇది రా మెటీరియల్. సో ఇలా వస్తాయి పెన్సిల్స్. సో దీన్ని మనం మిషన్ ద్వారా సెట్ చేసుకుంటాం. సో ఇవి రా పెన్సిల్స్. సో ఇది ఇంకొక రా మెటీరియల్. సో ఈ కాటన్ తో మనకి ఒత్తులు చేస్తారు మిషన్ లో వేయడం వల్ల. మనం ఇంతకుముందు చూసిన దాంట్లో మనకు ఒత్తులు వచ్చాయి కదా మిషన్ లో. సో దానికి రా మెటీరియల్ ఇలా వస్తుంది. చూసారు కదండి మరి బిజినెస్ ఆపర్చునిటీ. సో ఎలాంటి చదువుతో సంబంధం లేకుండా మీకు వేరే వర్క్స్ లో ఉన్నా, మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా సింపుల్ గా మనం ఇంట్లోనే ఉండి ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. మరి మహిళలు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ఈ ఆపర్చునిటీ మాత్రం చాలా బాగుంది. సో మిస్ చేసుకోకుండా మీరు కూడా అనిత ఎంటర్ప్రైజెస్ కి వచ్చి వీళ్ళని విజిట్ అవ్వచ్చు, లేదా కాంటాక్ట్ అయ్యి కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి కూడా మీరు ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మంత్లీ 20,000 to 30,000 వరకు ఎర్న్ చేసుకునే ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి.